డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. పేదలను ఇబ్బందులు పెడతారని ఆయన ట్విట్టర్లో మరోసారి పేర్కొన్నారు. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు. నేను ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికినా కూడా తంతారు, గట్టున్నది కదా. నేను ఉత్తగా చెప్తలేను, నేను చూస్తున్నా, నిజంగా చెప్తున్నా. ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు. నేను గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోటి అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోటి అయితే ఎప్పుడో చచ్చిపోతుంది తిట్లకు. అరే అరే ఏం తిట్లు అవి, ఏంది అది? తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎక్కలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది మళ్ళా? 80 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, నేను ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేసేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావన్నట్టు రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండాల. వాళ్ళంతా లంబాడ సోదరులు, లంబాడ ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు పేదవాడి సంక్షేమం చూసిండు, కళ్యాణ లక్ష్మి ఆగకుండా చూసిండు, మీకు నెల నెల వచ్చే పెన్షన్ పైసలు ఆగకుండా చూసిండు. ఇంత బాగా చూసుకుంటే ఈయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి? అంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తుండు, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ బిడ్డ ఉడేటప్పుడు ఇస్తాడు కళ్యాణ లక్ష్మి, నేను నువ్వు లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. దీన్ని మాటలు చెప్పి ఫ్రీ బస్ అని, అల్లమని, బెల్లమని, రుణమాఫీ అని 420 హామీలు ఇచ్చి ఆఖరికి ఇవాళ అత్యవసర మార్కులతో వచ్చిండు, ముఖ్యమంత్రి అయింది. కానీ ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికీ అర్థమైంది. కాగజ్ నగర్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, కోదాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, నలుమూలల తెలంగాణలో అందరికి ఒక విషయం అర్థమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల మనుషులే తప్ప చేతల మనుషులు కాదు. తీసుకుపోయి మహారాష్ట్రలో కాకుండా అంట. నీకు ఇంత గొప్పడు దొరికింది. మీకు చదువుకున్నాడు, డాక్టరు, ఏమైనా మాట్లాడితే కొంత జ్ఞానంతో ప్రజలు ఏమనుకుంటారో సోయితో మాట్లాడనా లేదా? అందుకే గిసొంటోళ్ళు మధ్యలో ఇవాళ కాగజ్ నగర్ నలిగిపోతుంది. మీరు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, మీ మనోవేదన మొత్తం అర్థమైంది నాకు. మీ మనసులో ఉన్న మాట నాకు అర్థమైంది. దానిలో ఏం అర్థం కాకుండా ఉండడానికి ఏం లేదు. కుల్లా సాఫ్ చెప్పింది మీరు. ఇక ఫలానా ఆయన ఇట్లున్నాడు, ఇంతకుముందు మమ్మల్ని ఇంత సతాయించుండు, అంతా మొత్తం నా నెత్తికెక్కింది, నాకు అర్థం కాలేదని మీరు అనుకోకూడదు. కాకపోతే నాకు ఒక బాస్ ఉన్నాడు కదా సార్కు నేను మొత్తం చెప్పాలి. చెప్పిట్లా మనోళ్ళు 400 కిలోమీటర్కి వెళ్ళి వచ్చిర్రు, ఇంత చెప్పిర్రు డీటెయిల్గా. మా వరలక్ష్మక్క కూడా చెప్పింది, ఇవన్నీ చెప్తాచ్చే. ఏం జరుగుతుంది రేపు ఏమనుకుంటారు? వీళ్ళంతా గీడికి వచ్చిర్రు, కొంతమంది చెప్పిర్రు, కానీ వాస్తవం అట్లా లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అనే అవకాశం దొరుకుతుంది, సందు దొరుకుతుంది. ఆ సందు ఇవ్వద్దంటే ఏం చేయాలంటే మీరు దయచేసి ఏ మండలపోలో ఆ మండలం ఎంత కమిట్మెంట్తోనైతే గీడి దాకా వచ్చిండ్రో అంతే కమిట్మెంట్తో ఏ మండలంలో ఆ మండలం ఎవరు నిలబడ్డా సరే, నిలబడేది ఒకరికే వస్తుంది. టికెట్ ఒకరికే వస్తుంది. ఒక్కరు ఎమ్మెల్యే టికెట్ ఒకరికి వస్తే మనం 1000 మందిని కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అవుతాడు. ఆ ఒక్కలకు టికెట్ వచ్చినా నాకు వచ్చింది అనుకొని మనం కొట్లాడితేనే రేపు జెడ్పీటీసీ అయినా ఎంపీ పైన మనం గెలుస్తాం. లేకపోతే మళ్ళా కప్పల తక్కెళ్ళ లెక్క ఒకరు పైపోతున్నాడు, ఇంకోటి గుంజులు మూలు పెట్టిండు అనుకో, మళ్ళీ డంబడతాం, నవ్వేటోళ్ళం కూడా జారిపడ్డట్టు అవుతుంది. ఎవరైతే మరి ఇవాళ మనం ఓడిపోవాలని కోరుకుంటున్నారో, ఎవరైతే మనం గెలవద్దని కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రవీణ్ కుమార్ అక్కడికి రావద్దని కోరుకుంటున్నారో, మరి వాళ్ళని నెగ్గేటట్టు మీరు చూస్తారా లేదా? దయచేసి ఆలోచించండి. నా ప్రార్థన మీ అందరితో. నాకు మళ్ళా మీకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నతమైన స్థాయిలో, మీకు అత్యంత ఉన్నతమైన స్థాయిలో మీకు తప్పకుండా సేవలు అందిస్తారు.